guys, namaste. Welcome to Snacks. కాలేజ్ డేస్ లో మనం ఎక్కువగా చేసే పని ఏంటి డుమ్మా కొట్టడం. డుమ్మా కొట్టి ఎక్కడికి వెళ్తుంటాం? సినిమాలకు వెళ్తుంటాం, గ్రౌండ్లకు వెళ్తుంటాం, పార్టీలకు వెళ్తుంటాం. కానీ అన్నిటికన్నా మించి క్యాంటీన్లకు వెళ్తుంటాం. మరి క్యాంటీన్ లో చేసే పని ఏంటి అని ఆలోచిస్తే స్నాక్స్ కొనుక్కొని తినడం. స్నాక్స్ తినాలంటే కాలేజ్ కి డుమ్మాయ కొట్టాలా? కాదు, స్నాక్స్ ఫాలో అయితే సరిపోతుంది. మరి ఇవాల్టి మన స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? సాబుదానా వడా పావ్. మరి సాబుదానా వడా పావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. సాబుదానా వడా పావ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు తురుము, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, మైదా పిండి, పావ్ బన్స్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నూనె. సాబుదానా వడా పావ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. సో సాబుదానా అంటే మనందరికీ తెలుసు, జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అంతేకాకుండా సాబుదానా అంటే ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ అన్నమాట. సో ఎనర్జీ కావాలి అంటే సాబుదానా మనం ఎప్పుడైనా కానీ ప్రిఫర్ చేయొచ్చు. సో సాబుదానాతో డిఫరెంట్ స్నాక్స్ ఉంటాయి, అలాగే మనం జావ కూడా చేసుకుంటే చాలా చాలా మంచిది. కానీ ఇవాళ మాత్రం మనం సాబుదానా వడా పావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫర్ దాట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో సాబుదానా వడా పావ్ అన్నాను కాబట్టి ఫస్ట్ నానబెట్టుకున్న సాబుదానాని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సో నానబెట్టుకున్న సాబుదానా ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం. తర్వాత ఇందులో ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు. సో ఆలుని చక్కగా గ్రేట్ చేసుకున్నాం అండి. ఉడికించి గ్రేట్ చేసుకున్న ఆలుని మనం ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాం. సో మరి టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలు వాడాల్సిందే. సో అందుకోసం నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. సో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. అలాగే జీలకర్ర, సో టేస్ట్కి సరిపడా లేదంటే లైట్గా జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఇష్టపడరు, కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. సో ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువగా, లేదంటే నార్మల్గా వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను మైదా పిండి. లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా. అండ్ నెక్స్ట్ బియ్యం పిండి. కొంచెం క్రిస్పీగా క్రంచీగా కావాలి అనుకుంటే బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ మనం ఎక్కువగా వాడుతుంటాం. కాకపోతే ఇవాళ నేను ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వాడుతున్నాను. మరి నెక్స్ట్ ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అండ్ అలానే లైట్గా సాల్ట్. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ఇందులోకి పావ్ బన్స్, మీ అందరికీ తెలుసు కదా. సో పావ్ బన్స్ ఇలా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో దీన్ని చక్కగా ఇలా హాఫ్కి కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా హాఫ్లోకి మనం కట్ చేసేసుకుంటున్నాం పావ్ బన్స్ని. సో ఈ పావ్ బన్స్ని కూడా మనం పక్కకి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని దీన్ని ఒక డవ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎస్, సో థిక్గా మనం చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ సాబుదానా డవ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం. ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఎస్,
ఈ ఆయిల్ వేడెక్కే లోపు మరొక స్టవ్ కూడా మనం వెలిగించుకుందాం. అండ్ ఇందులో ఒక పాన్ పెట్టేసి లైట్ గా ఆయిల్ వేసుకుందాం, చాలా చాలా లైట్ గా. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పావ్ బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైట్ గా కాల్చుకుందాం. సో కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని, సో 2 సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు కావాలనుకుంటే. జస్ట్ ఇలా ఫ్రై చేసుకుని దీన్ని మళ్ళీ మనం ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం పాన్. సో ఇప్పుడు ఈ ఆయిల్ ఫ్రై అయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాబుదానా డఫ్ ఏదైతే ఉందో దాన్ని టిక్కీస్ లాగా చేసుకుందాం ఇలా. ఓకే, సో ఇలా ఎన్ని బన్స్ అయితే ఉన్నాయో అన్ని టిక్కీస్ ప్రిపేర్ చేసుకోండి. ఇంకొంచెం ఎక్కువగా తినాలి అని ఉంది అని అనుకుంటే 2 టిక్కీస్ కూడా ఈచ్ బన్ లో మనం పెట్టుకోవచ్చు. కాకపోతే మరీ సైజ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసేసాను. సో ఇలా టిక్కీస్ ని మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ప్రస్తుతం నాకు కావాల్సిన క్వాంటిటీ ఒక 2 బన్స్ కాబట్టి నాకు ఒక 2 to 3 టిక్కీస్ సరిపోతాయి. సో మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు అలానే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మాకు డీప్ ఫ్రైస్ ఇష్టం లేదు, మేము అలా ప్రిపేర్ చేసుకోము అని అనుకుంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ టిక్కీస్ ని చక్కగా ఆయిల్లో వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని కుక్ అయిపోయిన వెంటనే ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఓకే, సో మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ టిక్కీస్ సాబుదానా టిక్కీస్ రెడీ అయిపోయాయండి. మరి నెక్స్ట్ సాబుదానా వడా పావ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు చక్కగా వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం స్టవ్ ఆపేసి. సో ఇంతకు ముందు మనం ప్రిపేర్ చేసుకున్న పావ్ బన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిపైన ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను లైట్ గా టొమాటో కెచప్. బన్స్ కి 2 వైపులా చక్కగా మనం అప్లై చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్, పుదీనా అండ్ లైట్ గా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ సాలెడ్ ని చక్కగా మనం బన్స్ పైన అప్లై చేసేద్దాం. సో ఉల్లిపాయలు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా చాలా మంది, వాళ్ళ కోసం స్పెషల్ గా క్యారెట్స్, ఉల్లిపాయలు, పుదీనా ఇదంతా కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సాబుదానా టిక్కీ ఏదైతే ఉందో అది ఇలా పెట్టేసి బన్స్ ని క్లోజ్ చేసేసుకుందాం. సో ఇలా సాబుదానా టిక్కీస్ రెడీ అయిపోయాయి అనమాట. చూడడానికి చిన్న చిన్న బర్గర్స్ లాగా ఎంతో క్యూట్ గా ఉన్నాయి కదా. సాబుదానా వడా పావ్ ఎంత ఈజీ అండ్ సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక బ్లాక్ ప్లేట్. అందులో కాంబినేషన్ టొమాటో కెచప్ ఇచ్చాను. ఆల్రెడీ మనం బన్ లో అప్లై చేసుకున్నప్పటికీ చూడడానికి ఐ అపీలింగ్ గా ఉండడానికి మాత్రమే ఇక్కడ టొమాటో కెచప్ ఇచ్చాను. లేదంటే టొమాటో కెచప్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇందులో మరి ఒకసారి డిప్ చేసుకొని తినచ్చు ఈ స్నాక్ ని. సో సాబుదానా వడా పావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయిన వాళ్ళందరి కోసం మరొకసారి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. సాబుదానా వడా పావ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు తురుము, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, మైదా పిండి, పావ్ బన్స్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నూనె. సాబుదానా వడా పావ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టుకున్న సాబుదానా, ఉడికించి తురుముకున్న ఆలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, మైదా పిండి, బియ్యం పిండి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో పావ్ బన్స్ తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సింగ్ బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత దాన్ని ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది హీట్ అయ్యేలోపు ఇంకో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పావ్ బన్స్ ని లైట్ గా కాల్చుకొని ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాబుదానాని టిక్కీస్ లాగా చేసి ప్లేట్ లో పెట్టుకుని హీట్ అయిన ఆయిల్లో వేసి వేయించుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ముందుగా వేయించుకున్న పావ్ బన్స్ తీసుకుని దానికి రెండు వైపులా టొమాటో కెచప్ రాసుకుని అందులో ఆనియన్ సాలెడ్ కూడా అమర్చి మధ్యలో వేయించుకున్న సాబుదానా పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే సాబుదానా వడాపావ్ రెడీ. సో సాబుదానా వడాపావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఎప్పుడెప్పుడు తినేయాలా అని నేను వెయిట్ చేస్తున్నాను. సో టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. చాలా 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 బాగుంది. టొమాటో కెచప్ బాగుంది బికాజ్ అది స్పెషల్లీ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ పుదీనా ఈ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ సాబుదానా అద్దరిపోయింది. పర్సనలీ నాకైతే చాలా నచ్చింది. ఈ బన్లో మనం యాడ్ చేసిన టొమాటో కెచప్ అండ్ వెజిటబుల్ సాలెడ్ అంటే ఆనియన్స్, క్యారెట్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, నిమ్మరసంతో సూపర్గా ఉంది. ఒక మంచి చాట్ తిన్న ఫీలింగ్ ఇవాళ నాకుంది. సో స్నాక్స్ లో ఇవాళ మనం నేర్చుకున్నాం సాబుదానా వడా పావ్. సో ఇదే ఫీలింగ్, మంచి చాట్ తిన్న ఫీలింగ్, అది కూడా నేను ప్రిపేర్ చేసుకుని నేను ఎంజాయ్ చేయాలి అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా సాబుదానా వడా పావ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. సాబుదానా వడా పావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. రేపు మరో వండర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.